టెస్టోస్టెరాన్ ని బూస్ట్ చేసే 7 సహజమైన మార్గాలు. పురుషుడి శారీర నిర్మాణం, ఆలోచనలు, మానసిక స్థితి అన్నిటిపై దీని ప్రభావం ఉంటుంది. హెల్దీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉన్నప్పుడు పురుషుడి శరీరం శక్తివంతంగా, మనస్సు ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. ఇది సెక్షువల్ హెల్త్, మెంటల్ హెల్త్, మజిల్ గ్రోత్, రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ ఇలా అనేక శారీరక మానసిక కార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా సెక్షువల్ లైఫ్ పైన కూడా. సెక్షువల్ లైఫ్ సరిగా లేకపోతే భార్యాభర్తలను అపార్థాలు, నిరాశ, అశాంతి చుట్టుముట్టి వారి సంసార జీవితమే చీలిపోయే ప్రమాదం ఉంది. అంత ప్రాముఖ్యత గల ఈ టెస్టోస్టెరాన్ ప్రస్తుతం చాలా మంది యువకుల్లో, మగవారిలో దారుణంగా పడిపోతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, హద్దు దాటిన ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ ఇలా అనేక అంశాలు కలిసి పురుషుల శరీరాన్ని బలహీనంగా మార్చేస్తున్నాయి. వారిలో శక్తి తగ్గిపోతుంది, లైంగిక వాంఛ తగ్గిపోతుంది, మొదట మనసు అలసిపోతుంది, తర్వాత శరీరం కూడా డీలా పడిపోతుంది. అయితే ఇక ఆందోళన అవసరం లేదు. ఈ వీడియోలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని పెంచే 7 సహజమైన మార్గాల గురించి చెప్పబోతున్నాను. కొంతమంది మగవాళ్ళు ఎగ్జోజీనస్ టెస్టోస్టెరాన్ తీసుకుంటుంటారు. అంటే బయట నుండి మెడికేషన్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఈ వీడియోలో నేను చెప్పబోయే 7 మార్గాలను మీరు విని అర్థం చేసుకొని ఆచరిస్తే వాటి అవసరం మ్యాక్సిమం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఒక బోనస్ టిప్ కూడా చెప్తాను. అలాగే ఒక అమేజింగ్ హోమ్ రెమెడీ గురించి కూడా ఇందులో చెప్తాను. దాన్ని అస్సలు మిస్ అవ్వకండి. మహిళలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ భర్త ఎప్పుడూ అలసటగా కూర్చునే ఉంటున్నా, కలయికలో ఆసక్తి లేకుండా ఉంటున్నా, సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నా టెస్టోస్టెరాన్ తగ్గడమే అందుకు కారణం అవ్వచ్చు. వారు నొచ్చుకోకుండా అర్థమయ్యేలా ఈ వీడియోని వారికి చూపించండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలన్నీ ప్రధానంగా 3 విషయాలను కవర్ చేస్తుంది. నెంబర్ 1, టెస్టోస్టెరాన్ లెవెల్ పెంచడం. టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ 150-200లో కాదు, సహజమైన నార్మల్ రేంజ్లో అప్పర్ లిమిట్కి దగ్గరగా అంటే 800-900 వరకు ఉండేలా ప్రయత్నించాలి. అప్పుడే శక్తి, స్టామినా, కండరాల బలం బాగుంటాయి. నెంబర్ 2, బాడీలోని రిసెప్టార్లు టెస్టోస్టెరాన్ను సరిగ్గా గ్రహించేలా చేయడం. రక్తంలో టెస్టోస్టెరాన్ ఉన్న రిసెప్టార్లు దాన్ని గ్రహించలేకపోతే ప్రయోజనం ఉండదు. కొన్ని చెడు అలవాట్లు, ఆహారాలు రిసెప్టార్లపై ప్రభావం చూపి వాటిని రెసిస్టెంట్ గా మార్చేస్తాయి. దాంతో హార్మోన్ తన పని చేయలేకపోతుంది. నెంబర్ 3, టెస్టోస్టెరాన్ కి దెబ్బతీసే అంశాలని దూరం పెట్టడం. కొన్ని పదార్థాలు, ముఖ్యంగా ఈస్ట్రోజన్ లాగా వ్యవహరించే కెమికల్స్ లేదా పొట్టలో పెరిగే అడిపోస్ టిష్యూ టెస్టోస్టెరాన్ను తగ్గిస్తాయి. మగవారికి ఈస్ట్రోజన్ అవసరం లేదు అంటే పూర్తిగా కాదు, కానీ ఎక్కువ అవసరం లేదు. కానీ శరీరంలో ఈస్ట్రోజన్ లాంటి ప్రభావం పెరిగితే మేల్ హార్మోన్ పూర్తిగా దెబ్బతింటుంది. ఇప్పుడు ముందుగా టెస్టోస్టెరాన్ ని సహజంగా పెంచే ఆ 7 మార్గాలేంటో తెలుసుకుందాం. నెంబర్ 1, ఫ్యాట్ తీసుకోండి. మన శరీరంలో టెస్టోస్టెరాన్ మాలిక్యూల్ కొలెస్ట్రాల్ మాలిక్యూల్ నుండి వస్తుంది. అన్ని సెక్స్ హార్మోన్స్ కి కొలెస్ట్రాల్ మాలిక్యూలే మూలం. కొలెస్ట్రాల్ ని మన శరీరం ప్రతిరోజు తయారు చేస్తుంది, కానీ బయట నుండి కూడా కొలెస్ట్రాల్ తీసుకుంటే ఇంకా మంచిది. మీరు వెగన్ అయితే ఒకసారి ఆలోచించండి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగాలి అంటే మీరు ఖచ్చితంగా కొలెస్ట్రాల్ తీసుకోవాలి. హెల్దీ యానిమల్ ఫ్యాట్ తీసుకోవాలి. కాబట్టి రోజు గుడ్లు, చేపలు, చికెన్, నెయ్యి, పెరుగు వంటి హెల్దీ ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకోండి. కొలెస్ట్రాల్ అనేది ఏమీ చెడ్డది కాదు. మన శరీరంలో ఎన్నో పనులలో కొలెస్ట్రాల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కొలెస్ట్రాల్ పై ఒక ప్రత్యేకమైన వీడియో చేశాం. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో తర్వాత అది కూడా తప్పకుండా చూడండి. నెంబర్ 2, షుగర్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. స్వీట్లు, బేకరీ ఐటమ్స్, స్వీట్ డ్రింక్స్, తెల్లటి బియ్యం వంటివి ఎక్కువగా తింటే ఇన్సులిన్ పెరుగుతుంది. ఇన్సులిన్ ఎక్కువైతే టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. అందుకే ఈ రకమైన పదార్థాలను తగ్గించాలి. ఆరోగ్యం కోసమే కాదు,
మీ టెస్టోస్టెరాన్ హార్మోన్ కోసం కూడా ఇవి పరిమితంగా ఉండాలి. నెంబర్ 3, ఒత్తిడిని నియంత్రించండి. ఒత్తిడి పెరిగితే కార్టిసాల్ అనే హార్మోన్ పెరుగుతుంది. కార్టిసాల్ ఎక్కువైతే టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. రిసెప్టార్లు కూడా సరిగ్గా పనిచేయవు. పనులు జరగాల్సిన సమయంలో జరగకపోవడం స్ట్రెస్కి ఒక ప్రధాన కారణం. రాత్రి సమయానికి నిద్రపోకపోవడం కూడా స్ట్రెస్కి దారితీస్తుంది. అందువల్ల మీ డైలీ యాక్టివిటీస్ని ముందుగా ప్లాన్ చేసుకోండి. రోజు కొంత సమయం నడకకు కేటాయించండి. వీలైతే యోగా, మెడిటేషన్ వంటివి కూడా అలవాటు చేసుకోండి. ఇప్పటికే చాలా మంది హెల్త్ కాన్షియస్ అయ్యి యోగా లేదా మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకున్నారు. అలాంటి వారిలో మీరు ఒకరైతే కింద కామెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. అది చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. నెంబర్ 4, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోండి. జింక్, మెగ్నీషియం, వైటమిన్ డి వంటివి టెస్టోస్టెరాన్ పెరగడానికి శరీరానికి చాలా సహాయం చేస్తాయి. జింక్ హార్మోన్ తయారీకి దోహదం చేస్తుంది. మెగ్నీషియం శరీర వ్యాయామ ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది. వైటమిన్ డి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని బూస్ట్ చేస్తుంది. హార్మోన్ ఫంక్షన్స్ సరిగ్గా జరిగేలా చేస్తుంది. ఇవి లోపిస్తుంటే అవసరమైన సప్లిమెంట్స్ తీసుకోండి. వైటమిన్ డిని సహజంగా పెంచుకోవడానికి డైలీ సన్లైట్లో 15 నుండి 20 నిమిషాలు గడపండి. తరువాతి మార్గం ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు బోలెడంత మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం, బలం మాకు వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. అలాగే మీ జీవితాన్ని మార్చేసే హెల్త్ టిప్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. నెంబర్ 5, ఉపవాసం చేయండి. 18 నుండి 20 గంటలు ఉపవాసం చేస్తే మీ టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. అలాగే HGH కూడా సహజంగా పెరుగుతుంది. శరీరంలో ఎనర్జీ కూడా బాగుంటుంది. అయితే ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఇలా ఉపవాసం చేస్తుంటే మాత్రం ముందు మీ డాక్టర్ సలహా తీసుకొని తర్వాత మొదలు పెట్టండి. ఫాస్టింగ్ చేస్తే బాడీకి ఒక బ్రేక్ దొరుకుతుంది. ఆ సమయంలో సెల్స్ తమలోని అనవసరమైన వ్యర్థాలను క్లీన్ చేస్తాయి, డ్యామేజ్ ని రిపేర్ చేస్తాయి, అలాగే కొత్త భాగాలను తయారు చేసుకుంటాయి. దీన్నే ఆటోఫేజీ అంటారు. ఆటోఫేజీలో శరీరం ఎటువంటి మెడిసిన్స్ అవసరం లేకుండా వ్యాధులను తిప్పి కొడుతుంది. ఈ ఆటోఫేజీ ఒక లైఫ్ చేంజింగ్ ప్రాసెస్. దీని గురించి పూర్తిగా తెలియాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. నెంబర్ 6, బరువు తగ్గించుకోండి. మన కడుపు చుట్టూ ఉండే అదనపు కొవ్వు, ముఖ్యంగా పొట్టలో పేరుకునే అడిపోస్ టిష్యూ ఈస్ట్రోజన్ గా ప్రవర్తిస్తుంది. డీప్ గా వెళ్తే మీకు అర్థం కాకపోవచ్చు, అందుకని సింపుల్ గా చెప్తున్నాను. ఇది ఈస్ట్రోజన్ లా పనిచేస్తుంది, మేల్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి బరువు తగ్గడంపై, ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించడంపై దృష్టి పెట్టండి. బరువు తగ్గడానికి మీలో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఒక్క కామెంట్ చేయండి. మీకు వెయిట్ లాస్ హెల్ప్ అయ్యే ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తాము. నెంబర్ 7, HIIT వ్యాయామాలు చేయండి. హిట్ అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. స్ప్రింటింగ్, జంపింగ్ జాక్స్, జంపింగ్ స్క్వాట్స్ వంటి వ్యాయామాలు. స్ప్రింటింగ్ అంటే ఫాస్ట్ రన్నింగ్. ఒక 30 సెకండ్స్ స్ప్రింటింగ్ చేసి తర్వాత ఒక 60 సెకండ్స్ వాకింగ్ చేయండి. అలాగే జంపింగ్ జాక్స్, జంపింగ్ స్క్వాట్స్ వంటి బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేయండి. అన్నీ చేయకపోయినా స్ప్రింటింగ్ మాత్రం తప్పకుండా చేయండి. వీటి సహాయంతో టెస్టోస్టెరాన్ లెవెల్స్, HGH అంటే హ్యూమన్ గ్రోత్ హార్మోన్ లెవెల్స్ 2 సహజంగా పెరుగుతాయి. మీ శరీర శక్తి, స్టామినా కూడా బాగా మెరుగుపడతాయి. టెస్టోస్టెరాన్ను పెంచే 7 బెస్ట్ న్యాచురల్ వేస్ ఇవే. మీకు సహాయపడే బోనస్ టిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనలో చాలా మంది ఫుడ్ ని స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ బాక్సెస్, బౌల్స్, బాటిల్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అది ఏ మాత్రం మంచిది కాదు. వేడి ఆహారం ప్లాస్టిక్స్ లో పెట్టినప్పుడు లేదా ప్లాస్టిక్ కప్పులో టీ, కాఫీ వంటివి తాగినప్పుడు కొన్ని కెమికల్స్ బయటకు వస్తాయి. అవి ఈస్ట్రోజన్లా పనిచేసి టెస్టోస్టెరాన్ లెవెల్స్ని తగ్గిస్తాయి. అందువల్ల వీలైనంత వరకు ప్లాస్టిక్స్ని తగ్గించి గ్లాస్, స్టీల్, సెరామిక్ వంటివి వాడండి. ఇక చివరగా
మీకు సహాయపడే అమేజింగ్ హోమ్ రెమెడీ ఏంటో చెప్పి వీడియో ఫినిష్ చేసేస్తాను. ఆ అమేజింగ్ పదార్థం లవంగం. ప్రతిరోజు 2 లవంగాలు నమిలి తింటే మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. లవంగాల్లో వైటమిన్ కే, వైటమిన్ బి గ్రూప్ వైటమిన్లు, జింక్, కాపర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా పురుషుల ఆరోగ్యానికి చాలా మంచివి. లవంగాల వల్ల స్పెర్మ్ కౌంట్ పెరగడంలో సహాయం చేస్తుందనే కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తిని పెంచి లైంగిక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే లవంగాల్లో ఉన్న యూజినాల్ అనే పదార్థం జననేంద్రియ ప్రాంతంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి అంగస్తంభన సమస్యను తగ్గించడంలో తోడ్పడుతుంది. దీనివల్ల లిబిడో కూడా పెరిగి లైంగిక జీవితం సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ సాధారణమైన హార్మోన్ అనుకుంటే పొరపాటే. సెక్షువల్ హెల్త్ ఒకటే కాదు, ముందు చెప్పినట్లు మెంటల్ హెల్త్, మజిల్ గ్రోత్, రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్, ఇలా అనేక విషయాల్లో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంత ముఖ్యమైన హార్మోన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విషయాలను ఈ రోజు నుండే పాటించండి. పాటిస్తారా? కామెంట్ చేసి చెప్పండి. ఏ మార్గం మీకు వీలుగా ఉంది, దేనితో మీ జర్నీ స్టార్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.